గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. హైదరాబాద్ సంస్థానం ప్రజలకు నిజాం రజాకార్ల పీడ నుంచి విముక్తి కలిగించిన ధీరుడని కొనియాడిన నేతలు. శైవ క్షేత్రాలలో కార్తీక మాస శోభ. ప్రత్యేక పూజలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న ఆలయ పాలక మండలి. మిషన్ ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న వికారాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. అడ్డుకున్న రోగులు, వెనుతిరిగిన అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే వెల్దుర్కి గ్రామంలో జననీ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ స్వతంత్ర సంగ్రామంలో అసామాన్య త్యాగాలు చేసిన సమర యోధుడని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానం ప్రజలకు నిజాం రజాకార్ల పీడ నుంచి విముక్తి కలిగించిన ధీరుడని, 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఐక్యతా చిహ్నం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యక్తుల సిద్ధాంతం కన్నా దేశహితమే ముఖ్యమని చూపిన గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. అవి కూడా సంస్థలను మన భారతదేశంలో కల్పడం జరిగింది. అక్కడ అధికారికంగా ఈరోజు జెండా ఎగరడం జరుగుతుంది. కానీ మన తెలంగాణ ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనం స్వచ్ఛంగా ఒక జెండాను ఎగరలేకపోతున్నాం అంటే అందరూ ఆలోచించిన అంశం ఇది. ఆయన ఈ 3 సంస్థల ఇంకా దాదాపు 550కి పైగా సంస్థానాలను భారతదేశం యొక్క రూపురేఖ చిత్తాలను మార్చిన మొత్తం గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనకు 1991 సంవత్సరంలో భారతరత్న, భారతదేశంలో అత్యున్నత అవార్డు ఏదంటే అది భారతరత్న. ఆ భారతరత్న కూడా భారతదేశ ప్రభుత్వం మనకు గౌరవ సూచకంగా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈయన 1857 సంవత్సరంలో అక్టోబర్ 31న జన్మించి 1950 డిసెంబర్ 15న ముంబైలో ఈయన అంత్యక్రియలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈయన సేవలు కొన్ని ఎంత చెప్పినా మనకు తక్కువనే. ఈ భారతదేశం యొక్క పటాన్ని మొత్తం మార్చేసి ఒక భారతదేశం అంటే ఈ విధంగా ఈయన వ్యక్తులకు ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వలేదు. వ్యక్తులకు దేశం ముఖ్యము. దేశం తర్వాత వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ముందు వ్యక్తిత్వ, దేశం తర్వాతనే వ్యక్తిత్వం. ఏనాడు కూడా స్వతంత్రోద్యమం కూడా నెహ్రూకు ఎదిరించిన వ్యక్తి ఈయన హోంమంత్రి ఉన్నప్పుడే ఇన్ని సంస్థలను మన భారతదేశంలో విలీనం జరిగింది. ఈలే కాదు, ఎందరో మహానుభావులు ఈ మన భారతదేశంలో మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన దేశం అభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావులు పుట్టినటువంటి నేల మట్టిలో మనమందరం పుట్టినాం. కాబట్టి మనమందరం ఈ భారతదేశంలో ఈ మహానుభావులు నడక పుట్టినాం. కాబట్టి మనమందరం గర్వపడుతూ ఈ భారతదేశంలో ఇలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇలా సేవలను మనం కొనియాడాల్సిన ఎంతైనా ఉంది. ఈయనకు సూచికంగా ఈయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం కూడా ప్రపంచంలోనే అత్యంత విగ్రహం, ఇనుముతో కూడిన విగ్రహాన్ని, 180 అడుగుల భారీ విగ్రహాన్ని, ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని మన గుజరాత్ లోని నర్మదా నదిపై ఈయన గౌరవ సూచికంగా గత సంవత్సరమే అక్టోబర్ 30న మన భారత ప్రధానమంత్రి గారు దేశానికి అంకితం జరిగింది. ఈ రోజు యావత్ దేశం, ప్రపంచం మొత్తం కూడా ఈయన అడుగు జాడల్లో నడుస్తుందంటే ఈయన చేసిన కొనియాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మనం జయంతి సందర్భంగా కల్దుర్కి గ్రామంలో కూడా మన యూత్ తరఫు నుంచి ఈయన జయంతిని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానికులకు, ఉపాధ్యాయులకు, సర్పంచ్, అదే సిద్ధపూర్ సర్పంచ్ అందరికీ కూడా మా యూత్ సొసైటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఇక త్రిపురారం మండల కేంద్రంలో కంపసాగర్ శివారునందు గల పుట్ట వద్ద మహిళలు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొని నాగదేవతకు పాలు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. బండారు భారతి, కుశల పూజారి మరియు అల్లాన్ని రవీందర్ మరియు శోభారాణి మరియు మద్దినేని వెంకటేశ్వర్లు కార్యక్రమాల్లో పాలుపంచుకొని పులిహోర మరియు రవ్వ కేసరి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. అంజయ్య లక్ష్మమ్మ దంపతులు చిల్లాపురం 1116 రూపాయలు ఇవ్వడం జరిగినది. గేటు మీదనే వస్తున్నాయి. 12 ఎకరాల పేర్లు పెట్టడం జరుగుతుంది. 16 పైన ఇచ్చినటువంటి వారి పేర్లు బండ మీద చెప్పడం జరుగుతున్నది. నాగుల పంచమికి ఇచ్చినటువంటి వారి యొక్క పేర్లు కూడా బండ మీద చదివించి పెట్టడం జరిగినది. ఇప్పుడు కూడా ఇంకా ఎవరన్నా ఉంటే భక్తులు మన ఆలయానికి తాలూకు పండుగ పాట చెల్లుపల్లి
మన ఆనా కమిటీ సభ్యులు సుష్మా సుష్మా దంపతులు మన ఆలయ కమిటీ కంపెనీ ఆలయ కమిటీ కంపెనీ కూడా ఆయన ఈ పాలన పనులు జరిగినారు. మరి ఇలాగా ఎంతో మంది ఉదాహరణ దాటి చాలా మంది ఇక వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి ఆలయంలో కోమళ్లపల్లి నాగభూషణం శర్మ మరియు సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ గావించి శ్రీ కందుకూరి శ్రీధర్ రోజా దంపతులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయిపోలే ఇంకా మీ ఇద్దరిది అయిపోలేదా శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి రోజారాణి నామధిపత్యాః సకుటుంబానాం दादाभाई गोत्रोद्भवस्य दिनेश नाम ఇక పట్టణంలో మిషన్ ఆసుపత్రిని తనిఖీ చేశారు వికారాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. డిఎంహెచ్ఓ సుధాకర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ జీవరాజ్, డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి బ్రెజిల్. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులపై మండిపడ్డారు రోగులు. దీంతో అధికారులు చేసిందేమీ లేక వెనుతిరగాల్సి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది. గత కొన్ని రోజుల నుంచి వికారాబాద్ పట్టణంలో డెంగ్యూతో వందల మంది రోగులు బాధపడుతున్నారు. జీఎంను మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి రాపిలే కానీ ఇట్లా సార్ జల్దీ తొక్కుతున్నారు అందరు జల్దిన కానీ నేను జీఎంను మాట్లాడుతున్నా గాంధీలో లేదు ఉస్మానియా లేదు వికారాబాద్ ఉన్నదా నేను జీఎంను మాట్లాడుతున్నా అంటారు సార్ అర్ధగంట సార్ ఆపండి ఇట్లా సంగతి అంటే డెంగ్యూ ఉన్నదా లేదా ప్రూఫ్ అడిగిన అదే పనులు నేను వింటున్నా ప్రూఫ్ ఏమన్నా ఢిల్లీకి వెళ్ళాలి మీద కావాలి అట్లా చూడాలి. పబ్లిక్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మ్యాక్సిమం చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా క్యూర్ కాకుండా మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ అడ్మిట్ అయ్యి వాళ్ళ దగ్గర 3-4 days ఉండి వాళ్ళ దగ్గర కానప్పుడే మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు, మంచిగా అవుతుంది. ప్లేట్లెట్స్ ఈవెన్ 6,000, 7,000 ఉన్న వాళ్ళు కూడా మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయకుండా ప్లేట్లెట్స్ ఈరోజు 2 lakhs, 10,000 అవుతున్న తర్వాత కూడా డిశ్చార్జ్ వెళ్తున్నారు. దర్ ఫీలింగ్ హ్యాపీ. మరి ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే బాగా ప్రశాంతంగానే జరుగుతుంది, పేషెంట్స్ అందరూ ఇస్తున్నారు. అండ్ మోరోవర్ ఇంకొకటి మాట చెప్దాం అనుకుంటున్నాను, బయట గొడుగులు పెట్టి గొడుగుల కింద కూర్చోబెట్టి చూస్తున్నారు అంటే ఎండలో కూర్చోబెడతాం, ఇష్టం లేక గొడుగుల కింద కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పేషెంట్ బాధతో వచ్చినప్పుడు వాడిని కంఫర్టబుల్గా మేము కూర్చోబెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. సో గొడుగులు పెడతాం, లేదంటే గొడుగు కింద బెడ్ కూడా వేస్తాం. గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళ హాస్పిటల్ ఏదైనా ఖాళీగా బెడ్స్ ఉంటే ఆ బెడ్స్ పంపించవచ్చు. మా ఇంకా కలెక్టర్ గారు ఇంకేదైనా టెన్స్ వేయించాలని టెన్స్ వేయించవచ్చు. మీరు కావాలి అని, ఎందుకంటే ఒక నమ్మకం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు.
ఇక నెక్కొండ మండలం మడిపల్లి శివారులో ఉన్న గెట్టండా నివాసులైన వృద్ధ దంపతులు భూక్ష దస్రు బాషువులు వారి కుమారుడు కేతురాం భూమి తనకివ్వాలని కొన్ని నెలలుగా గొడవ చేస్తూ తల్లిని తండ్రిని హింసలకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కొడుకు కేతులాల్ మరియు మనవడు వెంకన్న బాగా మద్యం సేవించి పెట్రోల్ బంక్లోకి పోయి పెట్రోల్ తీసుకుని వృద్ధ దంపతులు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకి పాల్పడిన కొడుకు కేతులాల్ మనవడు వెంకన్న పెట్రోల్ పోసి నిప్పు అంటించే క్రమంలో వారికి కూడా మంటలు అంటుకుని చేతులు మొహం కాలాయి. నిందితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటి చర్య అనేది తీసుకుంటారో నాకు తెలియదు సార్. దీన్ని మాత్రం కేసీఆర్ గారు అనేది మరి దీన్ని ఏమని పట్టించుకుంటారో నాకు తెలియదులే, కానీ మీరు మాత్రం దీన్ని మాత్రం సార్ దాకా వెళ్ళి మా మమ్మీకి ఏం కాకుండా మీరు ఏమైనా ప్రొడక్షన్ ఇయ్యేటట్టు లేకపోతే ల్యాండ్ అనేది మరి ఏం చేస్తారనేది మీరే డిసైడ్ చేయండి సార్. అది మా చేతిలో అయితే లేదు సార్. ఇప్పుడు అంతా ఇప్పుడు 4 లోకల్ అయిపోయింది సార్. ల్యాండ్ ఎక్కడ పోయినా కరప్షనే సార్. ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కరప్షనే, బీఆర్ఓ దగ్గర పోయినా కరప్షనే. ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చాలంటే ఏడికెళ్ళి వస్తాయి సార్ మాకు పైసలు? మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా సార్, ప్రతి ఒక్కరికి డబ్బులు. నిన్న మేము ఏం చేసినా అంటే నా ల్యాండ్లో నన్ను రానియకపోతే నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయాను, సిఐ దగ్గరికి వెళ్ళిపోయాను. సిఐ దగ్గరికి వెళ్ళిపోయాక ఎస్ఐ సార్ అన్నాడుగా సాక్షులకు ఇది పట్టుకొని రమ్మన్నాడు. సాక్షులకు పట్టుకొచ్చాను, సిఐ దగ్గరికి వెళ్ళిపోయాను. నా మ్యాటర్ అన్ని రెడీగా ఉంది, రైట్ ఉంది కాబట్టి నాకు న్యాయం జరిగింది. కాబట్టి నేను ఆడ నుంచి నాకు కూడా రైట్ ఉంది కదా, 4 ఎకరాల్లో ఎవరు చేయబట్టేది లేదు, ఏమైనా ఉంటే మిగిలిన పాటలు ఏమైనా ఉంటే లెక్క చూసుకోవాలని చెప్పారు. ఒకేసారి లెక్క చూస్తా అన్ని వాడికే ఇచ్చేస్తానని చెప్పింది. చెప్పేసరికి ఆడ నుంచి లేచి వచ్చినాం. అయితే నన్ను ఇవాళ దున్నుకోమన్నారు. ఇలా దున్నుకోమనేసరికి అమ్మ వాళ్ళకి 6ంటికి వచ్చి చంపేసి. ఎన్ని రోజుల నుంచి దున్నకుండా ఉన్నదమ్మా భూమి? ఇది నన్ను కూడా చంపుతా అంటే 2 సంవత్సరాలు వచ్చి ఇక మళ్ళీ దున్నుకుంటారు, మీ భూమి మీకు ఉంటుంది అనే దాని మీద ఇట్లాంటి ఫార్వర్డ్ స్టెప్ తొందరగా వాళ్ళు ఏమంటాడు, ఎందుకు రాని అంటారు మిమ్మల్ని భూమికి? ల్యాండ్ రాబరీ చేద్దామని సార్, మొత్తం ల్యాండ్ రాబరీ చేసుకున్నాం. ఇది అది అంకల్ అది ఇది మొత్తం తీసుకుని మమ్మల్ని ఎల్లగొట్టేద్దాం. ఇంతకుముందు మా చిన్న బాలకృష్ణ అని చెప్పేసి పిల్లోడును ఇతను వెంకన్న కేతురామ్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా నిన్న మధ్యాహ్నం వెంకన్న అంటే ఆయన కొడుకు ఇద్దరు, బాలకృష్ణ కొడుకు, ఇద్దరు కొడుకులు తండ్రి. దాని మీద ఉంటుంటే నిన్నటి రోజు మధ్యాహ్నం కూడా కిరోసిన్ కూడా పెట్రోల్ బంక్లో పోయి 200 రూపాయలు ఇచ్చి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ క్యాన్లో తీసుకున్న ఫుటేజ్ కూడా ఉన్నాయి. నేను మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అయ్యిండు. నేను సాయంత్రం ఈ విధంగా అరాచకాలు చేయడానికి ఊరికి బట్టగట్టిండు. దానివల్ల తల్లిని తండ్రిని ఇద్దరిని హతమార్చేసిండు. కొడుకు మనవాళ్ళు ఇద్దరుగా అందరు కలిసేసి దానిని చూసిన హతమార్చేసిండు. బట్ వాళ్ళ క్రమంలో ఆ కిరోసిన్ పూసి కాల్పించే టైంలో వీళ్ళకి కూడా అదే పెట్రోల్ కూడా వీళ్ళు కూడా తాగడం వల్ల వీళ్ళ ముఖానికి కొద్దిగా కాలిపోవడం, చేతులు కాలిపోవడం జరుగుతుంది. నిందితులు ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈ తదుపరి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ నిందితులను సరైన క్రమంలో ఉన్నట్టయితే నిందితులను ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా వారికి మంచి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి కాబట్టి చట్టరీత్యాగా వాళ్ళకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. నిద్రపోతుంటే కాలబెట్టిలా బంధించి కాలబెట్టిలా ఇక వాళ్ళు చెప్పే దాని విధానాన్ని పట్టించుకొని వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీ చూస్తుంటే వెనుక నుంచి పోయి నేను పోసి కాలం ఇచ్చినాను, మీ ఇద్దరు పోసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోయంగానే వాళ్ళు వెనక తిరిగారు, మంచాలను పడిపోయారు. అంటే కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి మేము కాలబెట్టడం జరిగింది అని వాళ్ళు ఇద్దరు చెప్పడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొన్ని ప్రాసెస్ ఉంది, కొన్ని స్టార్ట్ చేసిన దాని తర్వాత ఫైనల్ అయితే ఏమైనా చెప్పడం ఉంటుంది. ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు గాయపడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు. ఇంకో కొడుకు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. స్పాట్లో ఉంది, తను పరారీలో ఉన్నాడు, తను లేడు. ఇక నల్గొండ పట్టణంలో బీజేపీ నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గార్లపాటి జితేందర్ ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. సత్యం అహింస ఆయుధంగా పోరాటం చేసిన గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నల్గొండ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభమై పట్టణంలోని బొట్టుగూడ, ప్రకాశం బజార్, డీవీకే రోడ్, పెద్ద గడియారం, తులసి నగర్ మొదలగు ప్రాంతాల్లో సంకల్ప యాత్ర కొనసాగింది.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల వ్యవసాయ కళాశాలలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు మరియు జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అసోసియేట్ డీన్, జాతీయ సేవా పథకం ఆఫీసర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనం నేషనల్ యూనిటీ డేని జరుపుకుంటున్నాం. ఏంటంటే మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సందర్భంగా మనం ఈరోజు రాష్ట్ర నేషనల్ యూనిటీ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే యూనిటీ. ఎందుకంటే మన ఇండియా అనేది 400 రాజ్యాల్లాగా ఉండేది ఒకప్పుడు. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా అనేది ఒక టోటల్ కంట్రీ కాదు, 400 కింగ్డమ్స్ లా ఉండేది. ఇట్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లా ఉండొద్దు, ఇండియా అనేది మొత్తం టోటల్ ఒక ఇండియా లానే ఉండాలి అని ఒక్కొక్క స్టేట్స్కి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ 400 కింగ్డమ్స్ కూడా ఇండియాలో కలిపి ఇండియాని యునైట్ చేశారు. ఆయన బర్త్డేని జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం నేషనల్ యూనిటీ డేని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక బర్త్డే. ఆయన చాలా గ్రేట్ పర్సన్. ఆయన 400 కింగ్డమ్స్ ఉన్న మన ఇండియాని అంతా యూనిటీ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జ్ఞాపకార్థం ఆయన చెప్పిన మాటలను గుర్తు చేస్తూ మనందరం యూనిటీగా ఉండి దేశానికి పక్క దేశాల నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అందరం యూనిటీగా ఉంటే వాళ్ళందరూ మనల్ని ఏమి చేయలేరు. సో అందరం యూనిటీగా ఉండి మంచిగా హ్యాపీగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. థ్యాంక్ యూ. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం బస్ స్టాండ్లో ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో చనిపోయిన బాబుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ తక్షణమే స్పందించి ఈ హత్య రాజకీయాలు మానుకోవాలని, ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపాలని, ఆర్టీసీ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్ట్రైక్ చేయబట్టి 28 రోజులైంది. అయినా కానీ ఇప్పటి వరకు కేసీఆర్ మొండి వైఖరి వలన ఇప్పటికి కూడా ఎంతో మంది 18 మంది 24 మంది చనిపోయినా కానీ ఇప్పటికి కూడా చర్చల విలువ లేదు. తొందరగా మరి హత్యలు ఆపాలని కోరుకుంటూ మరి వెంటనే జేఏసీని చర్చల విలువాలే, వెంటనే పరిష్కరించాలి. ఆర్టీసీలను విలీనం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చేస్తున్నాం. ఇక నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లోని సర్కిల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, ఎన్నికలను శాంతియుతంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రజల సహకారంతో పండుగలను ప్రశాంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో రికార్డులు నిర్వహణ సిబ్బందిలో సమన్వయం బాగుందని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు దొంగతనాలను నియంత్రించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సర్కిల్ పరిధిలో జరిగిన నేరాలను నియంత్రించడంతో పాటు నిందితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. బాసర అమ్మవారి ఆలయంలో గట్టి బందోబస్తు నిర్వహించామని తెలిపారు. దీంతో ఎక్కువ మంది భక్తులకు అమ్మవారి దర్శనంతో పాటు అక్షరాభ్యాసం పూజలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ పరిశీలించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేష్ బల్లా, ముధోల్ సిఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వాళ్ళు రిపేర్ అంతకుముందు రాకేష్ పెట్టారు సార్. ఎవరైనా నిజామాబాద్ పని చేయట్లేదా? అవి కెమెరాస్ లేవు సార్. ఈ కెమెరాస్ లేవా? ఉన్నాయా? లేవు సార్. అవన్నీ రిపేర్లో ఉన్నాయని అంతకుముందు అయింది కదా? మళ్ళీ ఎందుకు వచ్చింది సర్కులర్? ఎవరు? ఆయన ఇక్కడ 3 years చేసిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ 2 years చేసి సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈరోజు సర్కిల్ ఆఫీస్ రికార్డ్స్, ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, సర్కిల్ యాన్యువల్ రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ముదోల్లో రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ముదోల్ సర్కిల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఆల్ పోలీస్ స్టేషన్స్ ఫంక్షనింగ్ బాగా ఉంది. లా అండ్ ఆర్డర్ కానీ ఈ మధ్యలో మనము ఫెస్టివిటీస్ అన్నీ కూడా గణేష్, దుర్గామాత, తర్వాత ఎలక్షన్స్ అన్నీ కూడా మనము ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్స్, తర్వాత పబ్లిక్తోని ర్యాపో, పబ్లిక్ కాంట్రిబ్యూషన్, తర్వాత ఈ సీసీటీవీ కెమెరాలు బిగించడమే కానివ్వండి, తర్వాత దొంగతనాలు డిటెక్ట్ చేయడము, కేసులు డిటెక్ట్ చేయడము, దొంగలను పట్టుకోవడము, చాలా కేసులు మన ముదోల్లో సర్కిల్ పరిధిలో జరిగిన నేరాలు, చాలా నేరాలను కూడా ఈ మధ్యలో మనం డిటెక్ట్ చేయడము, వాళ్ళను నేరస్తులను పట్టుకొని కోర్టుకు రిమాండ్ చేయడం కూడా జరిగింది. పీడీ యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది. మేరే రాజు అని చెప్పేసి దాని మీద పీడీ యాక్ట్ కూడా మనము పెట్టడం జరిగింది. దాదాపు 20కి పైగా నేరాలు ఆ గ్యాంగ్ ద్వారా మనం డిటెక్ట్ చేసుకున్నాం. సో బై అండ్ లార్జ్ ముదోల్ సర్కిల్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కానివ్వండి, నేరాలు నియంత్రణ కానివ్వండి, బాసర అమ్మవారి టెంపుల్ బందోబస్తు మనము లాస్ట్ ఇయర్స్లో జరిగిన బందోబస్తు కంటే కూడా ఈసారి ప్లానింగ్లో చేంజ్ చేసుకొని మనము చాలా పర్ఫెక్ట్గా ఎక్కువ మంది భక్తులకు మనము ఈజీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము దర్శనానికి కానివ్వండి, అక్షరాభ్యాసానికి కానీ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫంక్షనింగ్ ఆఫ్ ముదోల్ సర్కిల్ చాలా బాగా జరుగుతూ ఉంది. ఇది యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా రికార్డ్స్ను మనం ఇప్పుడు పోలీస్ సర్కిల్ పరిధిలో సర్కిల్లో ఉన్న గ్రేవ్ క్రైమ్, తర్వాత రికార్డ్స్ను మనం ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మాదాపూర్లోని హెక్సాగన్ సాఫ్ట్వేర్ కంపెనీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 10వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలైన ఆసిఫాబాద్, కొమరం భీం, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన బాలికలు మరియు స్త్రీల అభివృద్ధి కార్యక్రమాలు, వారి ఆరోగ్య పథకాల వివరాల, భవిష్యత్తు ప్రణాళికలు మొదలైన అంశాల మీద చర్చ జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చేదోడు బాదుడుగా ఉంటున్నాయి. అందులోనూ హెక్సాగన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ తమ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్ను చురుకుగా కొనసాగిస్తుందని, ఇందుకు ప్రభుత్వం నుంచి మరికొంత సహాయం చేకూర్చాలని తెలిపారు. Human resource expertise, not just the funding, and can we partner? And obviously for the implementation partners, there's always non-profit sectors as well. One of the important inclusions, especially in Telangana, is the consideration of social enterprises as well. This government has been including startups to come into the CSR realm and help facilitate better interventions at the grassroots. The last but not the least two important aspects that through this initiative we wanted to do is also sort of insist the CSR attention on the issues that matter. And these issues we call it as priority focus areas. And what are these priority focus areas? We would be also releasing a document on that, on what are the priorities for this state. Every state has its own challenges, and there's been a thorough research with the planning department done, and this gives an advantage to CSRs to learn faster about, if I'm doing CSR in this geography, what can be my priority areas, where can there be more impact, or where can there be more partnerships. So all the stakeholders we work with, we try to bring them together. We call it HCCR. CSR, this is the term known to most of you, and I'm also going to introduce and maybe familiar to some of you. CSR.
employee-driven social responsibility. He's the person behind it. We'll talk more about it. So without wasting much time, let's jump into what our CSR activities. Otherwise, I'm not able to finish in the 15 minutes which Devanjay has given me. Okay, so this room doesn't need an introduction to what is CSR lab. So we have a CSR policy that is available on the website, and we have 5 focus areas. Our 5 focus areas are women empowerment, orphanage, education, natural calamities, and environment. Today I'm going to focus more on the women empowerment because that is the theme of this meeting. So we operate in the rural villages of Warangal. So I'll focus more on the women empowerment. 325 kilometers from Hyderabad, very nook corner of the state. It is bifurcated from Adilabad, erstwhile Adilabad district in October 2016. Actually, the total population of the district 5,15,812, out of which 38% of the population belongs to tribals. That are tribals, primitive tribes, Gonds. Very much primitive tribes. They were very much backwardness in all aspects. In the district, actually, very backwardness in conveyance roads or medical facilities or education in anywhere. Among the Niti Aayog identified 6 areas for development of the indicators: health, nutrition, second one education, third one agriculture and water sources, fourth one basic infrastructure, fifth one financial inclusion, sixth one skill development. Among the aspiration districts selected by Government of India out of 115, Asifabad district is one of the districts from Telangana. In Telangana state selected 3 districts actually: Khammam, Komramim, Asifabad, and the third one is Bhopalpalli. Among 3 districts, this Komramim Asifabad district is very much backward and far away from the state capital. Among these, senior IAS officer has been nominated as Central Prabari officer from Government of India, Sri Ahmad Nadeem IAS. Commissioner Industries has been nominated as State Prabari officer from Government of Telangana. The Niti Aayog is regularly monitoring the real-time developments on monthly basis, where ranks have been given based on the performance. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. హైదరాబాద్ సంస్థానం ప్రజలకు నిజాం రజాకార్ల పీడ నుంచి విముక్తి కలిగించిన ధీరుడని కొనియాడిన నేతలు. శైవ క్షేత్రాలలో కార్తీక మాస శోభ. ప్రత్యేక పూజలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న ఆలయ పాలక మండలి. మిషన్ ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న వికారాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. అడ్డుకున్న రోగులు, వెనుతిరిగిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.